రెన్యూయింగ్ ద ఎంఫసిస్ ఆన్ సర్వీస్ సెక్టార్. సేవా రంగానికి సంబంధించి ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ టు ఎంటర్ప్రైజ్. సో విధంగా ఈ స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేసి తద్వారా వికసిత్ భారత్ డెవలప్డ్ ఇండియా కాన్సెప్ట్ని సాధించడానికి దోహదపడాలని ఈ బడ్జెట్లో పొందుపరిచారు. దాంతోపాటు కొత్తగా అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి కాన్సెప్ట్తో ముందుకు పోతూ ఉన్నారు. దాని తర్వాత కేర్ సిస్టమ్ సంబంధించి డెవలపింగ్ ఆఫ్ NSQF అలైడ్ ప్రోగ్రామ్స్ టు ట్రైన్ 1.5 మల్టీ స్కిల్డ్ కేర్ గివర్స్. అంటే లైక్ సింపుల్గా చెప్పాలి అంటే ఎవరైతే మనకి కేరింగ్ ఇచ్చేటువంటి వారు ఉన్నారో వారికి ట్రైనింగ్ ఇవ్వటం. సో దాదాపు ఒక 1.5 lakh ఆ మెంబర్స్కు ఈ యొక్క స్కిల్ ట్రైనింగ్ అనేటువంటిది అందించడము. దాంతోపాటు మెడికల్ వాల్యూ టూరిజం అనుసరించి ఒక 5 హబ్స్ని మెడికల్ టూరిజం డెవలప్ చేయడానికి పెట్టాలనుకుంటున్నారు. దాంతోపాటు ఆయుష్కు సంబంధించి ఏదైతే ఆయుష్ యొక్క ఫార్మసీస్ కానీ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్గా అభివృద్ధి చేసి కొత్తగా వీటిని 3 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఆయుర్వేద పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ 5 యూనివర్సిటీ టౌన్షిప్స్ ఇన్ ద విసినిటీ ఆఫ్ మేజర్ ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ కారిడార్స్లో. సో ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ లాజిస్టిక్ కారిడార్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటిలో 5 యూనివర్సిటీలను పెట్టేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక దానితో పాటు ప్రతి జిల్లాలో కూడా స్టెమ్ని అభివృద్ధి చేసే విధంగా స్టెమ్లో గర్ల్స్ని ఇన్వాల్వ్ చేసే విధంగా స్టెమ్ హాస్టల్స్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో స్టెమ్ హాస్టల్స్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్గా చెప్పవచ్చు. సో ఈ రంగాలలో డెవలప్ చేయబోతూ ఉన్నారు. దట్ ఈస్ లైక్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. దట్ ఈస్ ద పాయింట్. ఇక దాని తర్వాత టెలిస్కోప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేస్తారు. తద్వారా పరిశోధన, సో విశ్వం పైన పరిశోధన చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే యువకులు ఎవరైతే ఉన్నారో వారికి స్పేస్ పైన పరిశోధన చేయడానికి వీరు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. ఇంకా టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ నేషనల్ డెస్టినేషన్ డిజిటల్ నాలెడ్జ్ గ్రిడ్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ గ్లోబల్ బిగ్ క్యాట్ సమిట్. సో అంటే గ్లోబల్ బిగ్ క్యాట్ సమిట్ని న్యూఢిల్లీలో ఏప్రిల్ 2026న నిర్వహించబోతూ ఉన్నారు. ఏప్రిల్ 2026న ఈ యొక్క గ్లోబల్ బిగ్ క్యాట్ సమిట్ని నిర్వహించబోతూ ఉన్నారు. సో న్యూఢిల్లీలో నిర్వహించబోతూ ఉన్నారు. మీ యొక్క గ్లోబల్ సమిట్ ఏదైతే ఉందో, సో గ్లోబల్ బిగ్ క్యాట్ సమిట్ ఏదైతే ఉందో ఈ సమిట్ ద్వారా ఏం చేస్తారు అంటే ఈ సమిట్ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి పులులు, సో టైగర్స్ని, ప్రపంచంలో ఉన్నటువంటి లయన్స్ని, చీతాలను అండ్ స్నో లిపోర్డ్స్ని అండ్ పూమాని ఇట్లాంటి జంతువులను పరిరక్షించేటువంటి విధంగా ఈ యొక్క అలియన్స్ని నిర్వహిస్తారనమాట. సో ఫైనల్గా అలియన్స్లో ఈ యొక్క పాపులేషన్ పెరగడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, దానికి సంబంధించిన ఫండ్ అలొకేషన్ ఏ విధంగా ఎంతెంత అలొకేట్ చేయాలనేటువంటిది డిస్కషన్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద పాయింట్. మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్లో, సో ఈశాన్య రాష్ట్రాలలో ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ని కూడా లాంచ్ చేయబోతూ ఉన్నారు. దట్ ఈస్ ద పాయింట్.